హాయ్! హలో! నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ వీడియోకొచ్చేసి ఎస్‌పీఎఫ్‌కి సంబంధించినటువంటి ఎస్‌పీఎఫ్ లేదా ఆర్ఎస్ఐ అని చెప్పేసి అంటాం. దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎడ్యుకేషన్ అయితే ఏంటి? ఏజ్ అయితే ఏంటి? హైట్ అయితే ఏంటి? ఎగ్జామ్స్ అయితే ఏంటి? ట్రైనింగ్ సంబంధించింది గానీ టోటల్ మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మనం. ఫ్రెండ్స్ మీరు గాక ఫస్ట్ టైమ్ గాక మన ఛానెల్‌ని చూసినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఎస్‌పీఎఫ్ అంటే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఆర్ఎస్ఐ అంటే రిజర్వ్ సబ్ ఇన్స్‌పెక్టర్ అనమాట. దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఉండాలండి. అది బీఏ గాని, బీఎస్సీ, ఆహ్, బీఎస్సీ ఇంకేదైనా సరే డిగ్రీ అనమాట. బీటెక్ ఎనీ డిగ్రీ. అది ఓపెన్ డిగ్రీ ఏ డిగ్రీ అయినా పర్వాలేదు కానీ డిగ్రీ అయితే ఉండాలన్నమాట. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి సాధారణంగా ఎస్ఐకి వచ్చేసి 21-25 సంవత్సరాలు ఉంటాయి. లాస్ట్ టైం అయితే 2018లో ఒక 2 ఇయర్స్ పెంచారు. అభ్యర్థుల కోరిక మేరకు 2022 కూడా 2 ఇయర్స్ పెంచారు. టోటల్‌గా చూస్తే 29 ఇయర్స్ ఉంది. ఎలా ఎలా చూసినా 27 ఇయర్స్ అయితే తగ్గదు. ఈ ఏజ్‌కి సంబంధించి నోటిఫికేషన్‌లో సవరింపులు ఏమన్నా ఉంటే చూసుకోవాలనమాట. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డిపార్ట్మెంట్‌లో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ కూడా ఒక 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇది ఏజ్‌కి సంబంధించి. ఇక హైట్ వచ్చేసి 167.6 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. చెస్ట్ వచ్చేసి 86.3 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్‌పెన్స్ వచ్చేసి ఒక 5 సెంటీమీటర్స్ ఎక్స్‌పెన్స్‌లు అనేది అవ్వాలన్నమాట. గాలి పీల్చినప్పుడు అదనమాట. ఇది దానికి సంబంధించి. ఇక ఈవెంట్స్ విషయానికొచ్చేస్తే ఈవెంట్స్ అనేవి 3 ఈవెంట్స్ అనేవి ఉండడం జరుగుతది. ఈ ఈవెంట్స్ కంటే ముందు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటదనమాట. ప్రిలిమ్స్ అనేది 200 మార్క్స్ ఉంటదనమాట. ప్రిలిమ్స్ 200 మార్క్స్ ఉంటది. అది అర్థమెటిక్ రీజనింగ్ వచ్చేసి 100 మార్కులు. జనరల్ స్టడీస్ వచ్చేసి ఒక 100 మార్కులు. ఇలా 200 ఉంటది. ఇందులో ఓసీ అభ్యర్థులు 40%, బీసీ అభ్యర్థులు 35%, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే ఒక 30% వస్తే క్వాలిఫై అయితే సరిపోద్దనమాట. తర్వాత ఈవెంట్స్ అనేవి పెడతారు. ఈవెంట్స్‌లో 1600 మీటర్స్ ఉంటదనమాట. 1600 మీటర్స్ కంపల్సరీగా క్వాలిఫై అవ్వాలనమాట. 80 మినిట్స్ లోపల క్వాలిఫై అవ్వాల్సి ఉంటది. తర్వాత 100 మీటర్సు లాంగ్ జంప్ ఉంటది. 100 మీటర్ లాంగ్ జంప్‌లో ఏదో ఒక ఈవెంట్ క్వాలిఫై అయిపోతే సరిపోద్దనమాట. ఇక్కడ గ్రౌండ్ మార్క్స్ అనేవి లెక్కించరండి. సాధారణంగా మనకి ఏఆర్ఎస్ఐ గాని, ఏపీఎస్‌పీ, ఆర్ఎస్ఐకి సంబంధించి గ్రౌండ్ మార్కులనేవి లెక్కిస్తారు గానీ, ఈ ఎస్‌పీఎఫ్, ఆర్ఎస్ఐకొచ్చేసి గ్రౌండ్ మార్కులనేవి లెక్కించరు. ఇక్కడ ఎవరైతే క్వాలిఫై అయితారో ఈ క్వాలిఫై అయినోళ్ళు ఏదైతే మెయిన్ ఎగ్జామ్స్ ఉంటదో మెయిన్ ఎగ్జామ్స్‌కి క్వాలిఫై అయితారనమాట. మెయిన్ ఎగ్జామ్ రాస్తారు. మెయిన్ ఎగ్జామ్‌లో 4 పేపర్స్ అనేవి ఉంటాయి. ఒకటి ఇంగ్లీష్ పేపర్ 100 మార్కులు ఉంటది. తెలుగు పేపర్ ఒక 100 మార్కులు ఉంటది. ఎవరైతే ఇంగ్లీషు, తెలుగు క్వాలిఫై అవ్వాలన్నమాట ఇది. క్వాలిఫై అయితారో వాళ్ళ పేపర్స్ మాత్రమే వాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. ఇక థర్డ్ పేపర్ వచ్చేసి అర్థమెటిక్ రీజనింగ్ పేపర్ ఉంటది. ఈ అర్థమెటిక్ రీజనింగ్ పేపర్ 200 మార్క్స్ అనేది ఉంటది. ఇక లాస్ట్ పేపర్ వచ్చేసి జీఎస్ ఉంటదనమాట. జీఎస్ వచ్చేసి ఒక 200 మార్క్స్. ఏదైతే థర్డ్ పేపర్, ఫోర్త్ పేపర్‌కి సంబంధించిన 200+200 400 మార్కులు ఉన్నాయో ఈ 400 మార్కులో మెరిట్ వచ్చినోళ్ళకి మాత్రమే జాబ్ అనేది కేటాయించడం జరుగుతదనమాట. సో, ఇది అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటది. మెడికల్ టెస్ట్‌లో ఐ టెస్ట్ అని చెప్పేసి, అదేవిధంగా హియర్ టెస్ట్, నోస్ టెస్ట్, టీత్ టెస్ట్, హార్ట్‌కి సంబంధించింది గానీ, బీపీ, షుగర్, బ్లడ్ టెస్ట్‌లు ఇవన్నీ కూడా చేయడం జరుగుతది. ఇందులో ఫిట్ అయినోళ్ళకి మాత్రమే 9 మంత్స్ ట్రైనింగ్, బేసిక్ ట్రైనింగ్ ఉంటది. అదేవిధంగా 3 మంత్స్ గ్రౌండ్ ట్రైనింగ్ మొత్తం మీద 1 ఇయర్ ఉంటదనమాట. స్టైపెండ్ ఇస్తారన్నమాట వీళ్ళకి. స్టైపెండ్ గతంలో చూసుకుంటే 7,500 ఇచ్చేవారు. కానిస్టేబుల్‌కి ఇప్పుడు 12,000 చేశారు కాబట్టి స్టైపెండ్ కూడా పెంచేటువంటి అవకాశం ఉంటదనమాట. ఇది ట్రైనింగ్‌కి సంబంధించి. ఇక డ్యూటీస్ ఏం చేస్తారంటే ముఖ్యంగా ప్రభుత్వం యొక్క భవనాలు, కీలక సంస్థలు, వీవీఐపీలకు ప్రాంగణాల యొక్క భద్రత చేస్తారండి. సెక్యూరిటీ సిబ్బందిని పర్యవేక్షించడం, గార్డ్ డ్యూటీలు, షిఫ్ట్ డ్యూటీలు, భద్రతా ఏర్పాట్లు, నిర్వహణ అంటే గార్డ్ డ్యూటీలు కేటాయించడం, రోల్ కాల్ తీసుకోవడం, వాళ్ళకి డ్యూటీలు కేటాయించడం, వాళ్ళు ఎలా డ్యూటీలు చేస్తారో చెకింగ్ చేయడం అయన్నీ చూస్తారు. భద్రతా లోపాలను గుర్తించి నివేదికలు పై ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నివేదించడం జరుగుతుందనమాట. ఆర్ఐ గారు ఉంటారో ఆర్ఐ గారికి నివేదిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో సెక్యూరిటీ ఆపరేషన్‌లకు నాయకత్వం వహిస్తారు. అంటే వీఐపీ డ్యూటీస్ ఉన్నప్పుడు గానీ, వీవీఐపీ డ్యూటీస్ ఉన్నప్పుడు గానీ దగ్గరుండి పర్యవేక్షించడం. అదేవిధంగా ఎయిర్‌పోర్ట్‌లు, కోర్టుల దగ్గర చేసేటప్పుడు దగ్గరుండి భద్రతా ఏర్పాట్లను అవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతది. గార్డ్ డ్యూటీలో సక్రమంగా ఉంటున్నారా లేదా? ఎలాగుంటున్నారో అవన్నీ కూడా వీళ్ళు చెక్ చేయడం జరుగుతదనమాట. ఇక సాలరీ జీతానికొచ్చేస్తే జీతం ఎంతొస్తదంటే సాధారణంగా వీళ్ళ యొక్క
పే స్కేల్ వచ్చేసి 44,570 రూపాయల నుంచి 1,27,480 రూపాయలు. సాధారణంగా ఎస్ఐస్ అందరికీ కూడా సేమ్ సాలరీస్ ఉంటాయండి. ఎటువంటి మార్పులు అనేది ఉండదు. బేసిక్ వచ్చేసి 44,570 రూపాయలు. దీని మీద డిఏ ఇస్తారో, దీని మీద హెచ్ఆర్ఏ, అడిషనల్ హెచ్ఆర్ఏ, రిస్క్ అలవెన్స్, ఫిట్ మెయింటెనెన్స్ అలవెన్స్, ఇటువంటి అలవెన్సెస్ అన్నీ కూడా ఇస్తారన్నమాట. టోటల్గా చూసుకుంటే ఎట్లా లేదన్నా వీళ్ళకి ఒక 55 నుంచి 65,000 మధ్యనే అందుకుంటారండి. ఇక ట్రైనింగ్ గురించి కూడా చెప్పేసుకున్నామంట. ట్రైనింగ్లో ఏం చెప్తారంటే చట్టాలు, భద్రతా విధానాలు, ఆయుధాల వినియోగం, డ్రిల్లు, ఫిజికల్కి సంబంధించినటువంటి ఫిట్నెస్, ఫైరింగ్ ప్రాక్టీస్, విఐపి సెక్యూరిటీ ఎలా చేయాలి, అత్యవసర పరిస్థితుల్లో ఏ విధంగా మనం డ్యూటీలు చేయాలి, క్రమశిక్షణ ఎలాగ ఉండాలి, ప్రత్యేక శిక్షణ ఎలాగ ఇస్తారో శిక్షణ కాలాన్ని మొత్తం కంప్లీట్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇక సాధారణంగా ప్రమోషన్స్ చూసుకుంటే సబ్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ స్థాయి నుంచి ఇన్స్పెక్టర్ కాడి నుంచి డిఎస్పి ఇలాగా క్లీన్ రికార్డు ఉన్నప్పుడు మాత్రమే అర్హతలు, నిబంధనల ప్రకారం క్లీన్ రికార్డు, ఎటువంటి పనిష్మెంట్స్ లేకుండా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ప్రమోషన్స్ అనేవి రావడం జరుగుతుంది. అనమాట. ఇది ఎస్పీఎఫ్కి సంబంధించినటువంటి ఆర్ఎస్ఐ గారు ఇటువంటి డ్యూటీస్ అన్నీ కూడా చేస్తారండి. వీళ్ళకి షిఫ్ట్ వైజ్ డ్యూటీస్ ఉంటాయన్నమాట. 3 షిఫ్ట్లు డ్యూటీస్ ఉండడం జరుగుతుంది. ఒక్కొక్కసారి డే బై డే డ్యూటీలు ఉండడం జరుగుతుంది. అటువంటి షిఫ్ట్ వైజ్ డ్యూటీస్ ఉన్నప్పుడు ఎవరి షిఫ్ట్ వాళ్ళు చేసుకుని హ్యాపీగా దగ్గరలోనే ఫ్యామిలీని పెట్టుకొని ఫ్యామిలీ వెల్ఫేర్ అయితే ఉంటుందండి. ఫ్యామిలీ వెల్ఫేర్ ఉంటుంది అనమాట వీళ్ళకి. ఎక్కడ డ్యూటీ చేసినా ఒక చోటకి వెళ్ళారు అంటే సుమారుగా వాళ్ళు 3 నుంచి 5 సంవత్సరాలు ఒకే ఏరియాలో డ్యూటీలు నిర్వర్తించడం జరుగుద్ది అనమాట. ఇది సివిల్ లాంటి డ్యూటీస్ కాదు కాబట్టి లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే వీళ్ళు సెక్యూరిటీ పర్పస్లో ఉంటారో కావాల్సినటువంటి సెక్యూరిటీని ఇస్తుంటారు కాబట్టి వీళ్ళకి కొంచెం అంత ఒత్తిడి అయితే ఉండదు. మెంటల్ ప్రెజర్ ఉండడం కానీ, హార్డ్ డ్యూటీస్ ఉండడం కానీ అటువంటిది ఏమి ఉండదు. ఎందుకంటే వీళ్ళది ఫిక్స్డ్ డ్యూటీస్, షిఫ్ట్ వైజ్ ఫిక్స్డ్ డ్యూటీస్ ఉంటాయి ఎక్కడ చేసినా. అది తిరుపతి, తిరుమల దేవస్థానం దగ్గర చేసినా, లేకపోతే హైకోర్టు దగ్గర చేసినా, సచివాలయం దగ్గర చేసినా, లేకపోతే విఐపీల ఇంటి దగ్గర చేసినా, ఎయిర్పోర్ట్ల దగ్గర చేసినా, ఓఎన్జీసీ దగ్గర చేసినా, ప్రాజెక్ట్స్ దగ్గర చేసినా, ఎక్కడ చేసినా వీళ్ళకంటూ పర్మనెంట్ ఉద్యోగం ఉంటుంది కాబట్టి ఫ్యామిలీని బ్యాలెన్స్గా చేసుకుంటూ హ్యాపీగా ఉద్యోగం అయితే చేసుకునే అవకాశం ఉంటుంది. మంచి శాలరీ కూడా పొందుతారు. ఇంకా ఇందులో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటంటే చదువుకోవడానికి మంచిగా అవకాశం ఉంటుందండి. ఇంకా ఏదన్నా గ్రూప్ 1, గ్రూప్ 2 లేదా సివిల్స్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి, లేదా ఇంకా మంచి కెరీర్ మీద దృష్టి పెట్టే వాళ్ళకి ఇందులో మంచి అవకాశాలు అయితే ఉండడం జరుగుతుంది. ఇది పూర్తిగా సెంట్రల్లో సిఐఎస్ఎఫ్ ఏ విధంగా ఉంటుందో ఈ సిఐఎఫ్ఎస్ లాగే ఇది కూడా సిఐఎస్ఎఫ్ లాగే ఇది కూడా సెక్యూరిటీకి సంబంధించినటువంటి వింగ్ అనమాట. సెక్యూరిటీకి ఒక ప్రత్యేకమైనటువంటి వింగ్ ఈ వింగ్ అనమాట. సో ఇక్కడ ఫ్యామిలీని పెట్టుకోవచ్చు, పిల్లల్ని బాగా ఎడ్యుకేషన్ చదివించుకోవచ్చు, ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది, రెస్ట్ కూడా బాగుంటుంది, శాలరీ కూడా మంచి శాలరీ తీసుకుంటారు, ఇంకా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలకి ప్రిపరేషన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైతే తన సిబ్బంది ఉన్నారో తన సిబ్బందిని డ్యూటీలు కేటాయించడం, వాళ్ళు సక్రమంగా చేస్తున్నారా లేదా, వాళ్ళ వెల్ఫేర్కి సంబంధించి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి వాళ్ళకి డైలీ పీటీ ఎక్సర్సైజులు చేయించడం, వాళ్ళని రోల్ కాల్ తీసుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి సమస్యలు వినడం, వాటిని పరిష్కరించడం, లేదా ఉన్నతమైనటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఆ హైయర్ ఆఫీసర్స్కి వీళ్ళ యొక్క సమస్యలను తీసుకువెళ్ళి పరిష్కరించడం ఇటువంటిది. ఇందులో బెనిఫిట్ ఏంటంటే ఎక్కువ ట్రాన్స్ఫర్స్ ఉండవు. ఏదన్నా ఒక చోటకి వెళ్ళారంటే ఒక 5 సంవత్సరాలు అక్కడే ఉంటారు. హ్యాపీగా ఫ్యామిలీని ఇప్పుడు చూడండి, అంతమాట ఇటు మారితే ఫ్యామిలీని అంతమాట షిఫ్ట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా పిల్లలకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ దెబ్బతింటుంటుంది. కానీ ఇందులో అలాగ ఉండదు. ఎక్కడికి వెళ్ళినా ఒక 5 ఇయర్స్ హ్యాపీగా డ్యూటీ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మంచి జీతం వస్తుంది. ఇప్పుడు 2023 నుంచి మనకి కొత్త పిఆర్సీ అనేది రావాల్సి ఉంది. ఈ పిఆర్సీ వచ్చేస్తే సుమారుగా 65,000 బేసిక్గా అయిపోతుంది. బేసిక్ వచ్చేసి ఎస్ఐకి వచ్చేసి ఒక 65,000 రూపాయలు అయిపోతుంది అనమాట. సో ఇది ఈ విధంగా ఎస్పీఎఫ్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఏంటి, ఏజ్ లిమిట్ అయితే ఏంటి, హైట్ అయితే ఏంటి, దానికి సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి సంబంధించి, ట్రైనింగ్కి సంబంధించి, అదేవిధంగా మెయిన్ ఎగ్జామ్కి సంబంధించి, మెడికల్కి సంబంధించి టోటల్గా నేనైతే మీకు ఈ వీడియోలో తెలియపరచడం జరిగింది. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే, ఇంకా సమస్యలు ఉన్నాయి, ఇంకా డౌట్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా మీరు నాకు కామెంట్ చేయొచ్చు. కానీ మీరు చేయవలసినటువంటి పని ఒకే ఒక పని ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఏదైనా ఎంప్లాయ్మెంట్స్కి సంబంధించి కానీ నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్స్ ఇవ్వడంలో నేనైతే మీకు సహకరిస్తాను కాబట్టి మీ వంతు సహకారాన్ని నాకు కూడా అందించండి. ఓకేనా? ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కింద హైప్ అని వస్తుంది, వీడియో దగ్గర హైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మాత్రం
మర్చిపోవద్దు. మీరిచ్చేటువంటి సపోర్ట్‌ని బట్టి నేనే మరికొన్ని వీడియోలు చేసే అవకాశం ఉంటది కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇది ఈనాటి ఎస్‌పీఎఫ్ ఆర్ఎస్ఐ గారికి సంబంధించినటువంటి వీడియో. ఓకేనా? థాంక్ యూ.